హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియన్ నేవీ నేవల్ కొలాబరేటివ్ కాంబాట్ ఎయిర్ వెహికల్ ఎన్సీసీఏవి ప్రాజెక్ట్లో న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అనే ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీని సెలెక్ట్ చేసింది. ఐడెక్స్ అనే ఒక స్కీమ్ గురించి తెలిసిందే. ఇండియన్ కంపెనీలు కొత్త టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి ఒక కాన్సెప్ట్ని ఇండియన్ మిలిటరీకి చూపించి అది నచ్చితే డెవలప్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ని ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. అలాగే డెవలప్ చేశాక కనీసం ఎన్ని యూనిట్స్ని కొంటామని ముందే హామీ కూడా ఇస్తుంది. ఈ స్కీమ్లోనే ఇండియన్ నేవీ న్యూ స్పేస్ కంపెనీని సెలెక్ట్ చేసింది. ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ అభిమన్యు అనే కాన్సెప్ట్ని బయటపెట్టింది. కొలాబరేటివ్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ లేదా లోయల్ వింగ్మ్యాన్ అని పిలుస్తున్న ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడంలో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. అమెరికన్ మిలిటరీ కోసం MQ-9B డ్రోన్ని డెవలప్ చేసిన జనరల్ అటామిక్స్ అలాగే ఇతర కంపెనీలు CCA డ్రోన్స్ డెవలప్మెంట్లో పోటీ పడుతున్నాయి. డ్రోన్స్ని ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్గా చెప్తుంటారు. అయితే ఇప్పటివరకు వీటిని నేల మీద ఉన్న టార్గెట్ల మీద దాడి చేయడానికే వాడుతున్నారు. కానీ యుద్ధంలో అన్నింటికంటే ముఖ్యమైన డొమైన్ ఎయిర్ డామినెన్స్. ఫైటర్ జెట్స్తో ఎయిర్ని కంట్రోల్లోకి తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఇలాంటి ఎయిర్ డామినెన్స్ మిషన్స్లో ఫైటర్ జెట్స్తో డ్రోన్స్ టీమ్గా జాయిన్ అవ్వాలి. ఫైటర్ జెట్స్ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయాలనేదే ఇలాంటి CCA ప్రాజెక్టుల గోల్. ఇండియాలో అయితే మామూలుగా DRDO ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ని డెవలప్ చేయాలి. కానీ దీంట్లో HAL లాంటి పబ్లిక్, న్యూ స్పేస్ లాంటి ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యాయి. HAL కూడా రీసెంట్గానే క్యాట్స్ వారియర్ పూర్తి స్థాయి ప్రోటోటైప్ని సిద్ధం చేసింది. కానీ ఈ రెండు ఒకదానితో ఇంకోటి పోటీ పట్టలేదు. క్యాట్స్ వారియర్ డ్రోన్ అనేది పెద్దది, అలాగే క్యాట్స్ కాంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ అనేది ఒక కాంప్రిహెన్సివ్ నెట్వర్క్, అంటే చాలా రకాల డ్రోన్స్ కలిసి పనిచేస్తాయి. అయితే అభిమన్యు సిస్టంలో 4 రకాల డ్రోన్స్ రకరకాల రోల్స్తో ఫైటర్ జెట్స్కి సపోర్ట్ ఇస్తాయి. ఈ వీడియోలో ఉంది కంపెనీ ఫస్ట్ బయటపెట్టిన మోడల్. అయితే తర్వాత డిజైన్ని మార్చింది. ఈ 4 డ్రోన్స్లో ఒకటి డెకాయ్, అంటే ఫైటర్ జెట్స్లా మిమిక్ చేస్తూ కన్ఫ్యూజ్ చేయగలదు. రెండోది ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అంటే జామ్ చేయగలదు. మూడోది ISR, శత్రువుల స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టగలదు. నాలుగోది కమికాజే, వాటిపై సూసైడ్ అటాక్ చేయగలదు. ఇండియన్ నేవీ ఈ కాన్సెప్ట్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఇలాంటి డ్రోన్స్ మనకి కూడా కావాలని సెలెక్ట్ చేసింది. సపోజ్ ఒక చైనీస్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వైపు వస్తుందనుకుందాం. పెట్రోలింగ్లో ఉన్న P-8 ఎయిర్క్రాఫ్ట్ దాన్ని గుర్తిస్తుంది. ఇండియన్ నేవీ INS విక్రాంత్ లేదా విక్రమాదిత్యాలని పంపిస్తుంది. ఈ క్యారియర్స్ నుండి ఫైటర్ జెట్స్తో పాటు పెద్ద సంఖ్యలో అభిమన్యు డ్రోన్స్ కూడా బ్యాచ్ల్లో టేకాఫ్ చేసుకుంటాయి. ముందు డెకాయ్స్ వెళ్ళి చైనీస్ జెట్స్ అటెన్షన్ని వాటి వైపు తిప్పుకుంటాయి. EW డ్రోన్స్ సడన్గా వాటి రేడార్స్ని జామ్ చేస్తాయి. అదే టైంలో ఇంకో పక్క ISR కమికాజే డ్రోన్స్ చైనీస్ షిప్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ని ఐడెంటిఫై చేసి వాటి రేడార్స్ని ధ్వంసం చేస్తాయి. ఇలా ఈ డ్రోన్స్ ఇటు ఫైటర్ జెట్స్ని అటు వార్షిప్స్ని బలహీనపరిచాక ఇండియన్ జెట్స్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, యాంటీషిప్ మిసైల్స్తో వాటిని ధ్వంసం చేస్తాయి. చైనా ఫైటర్ జెట్స్ డెవలప్మెంట్లో ఇండియా కన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉందని తెలిసింది. చైనీస్ నేవీ 5th జనరేషన్ J-35 జెట్స్ని కూడా మోహరిస్తుంది. ఇంకో పక్క ఇండియన్ నేవీ 4.5 జనరేషన్ రఫాల్ M జెట్స్ డీల్ని త్వరలో సైన్ చేయాలని చూస్తుంది. అయితే ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ డ్రోన్ టెక్నాలజీస్తో చైనీస్ ఎయిర్ డామినెన్స్ని ఎదుర్కోవాలని చూస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.